గెలిచారు సార్. అంతా అయిపోయినాక పేపర్లలో వచ్చినాక స్థానికులంతా ఇచ్చేసినాక ఆలయాల ఎమ్మెల్యే మా పక్కన కాన్స్టిట్యున్సీ షాద్నగర్ పక్కకు చేవల్ల కాన్స్టిట్యున్సీ. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చేసి అక్కడ పోయిండు. ఇంత రోడ్లు కూడా సరిగ్గా లేకుండా రోడ్లన్నీ కొట్టుకుపోయి డ్యామేజ్ అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వము ఓట్ల మంత్రులు ఏరియాకు కూడా తిరుగుతున్నారు. 100 ఓట్లకు ఒక మనిషిని పెట్టి ఇక్కడ తిరుగుతున్నారు. మరి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంత చేస్తున్నారు, ఎంతమంది చచ్చిపోయినారు, ఒక్కొక్క కుటుంబము చాలా బాధపడుతున్నారు. నీళ్లు కాలువలు కొట్టుకుపోయి బస్సు ఇక్కడ స్పీడ్గా వస్తున్నది, టిప్పర్ వస్తున్నది, టిప్పర్ కూడా పక్కకు జరిగి రోడ్డు బాగాలేక కోసుకుపోయి ఉన్నందుకే ఇచ్చేసేది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చూస్తలే, రోడ్లు బాగా చేస్తారు. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి సార్. వీళ్ళు ఏదైతే ఓట్ల మీద ఉన్నంత ప్రేమ వాళ్లకు అక్కడ ప్రజల మీద లేదు. ఎక్కడ ఎవడు దాస్తే ఏముంది, ఎవడు పోతే ఏముంది, మేము మా మాట దాగాలి, మా మాట గెలవాలని ఉన్నది. చాలా ఘోరమైన ప్రమాదం సార్. వాళ్ళకు ప్రతి కుటుంబానికి ఒక 20 లక్షల రూపాయలు, మరియు వాళ్ళ కుటుంబం లోపల పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగ వసతులు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఆ రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ ఉన్న రోడ్డు, సింగిల్ రోడ్డే ఉంటుంది. ఆ రోడ్డు కోసుకుపోయి ఉంది. మరి ఆ రోడ్డు మీద ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్? చర్యలు తీసుకోకపోవడం అంటే ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి అసమర్థత పరిపాలన. ఇది మీరు బాగా నిదర్శన చూడండి. ఇప్పుడు చెల్లరి దిగిపోయినాయి, అవి దిగిపోయినాయి. ఇక్కడ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు నీళ్ళలో కొట్టుకపోతుంటే కూడా తిరిగి ఆయన మీరు గమనించారు, వరదలు వచ్చినప్పుడు తిరిగినారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి కూడా సిటీలో ఇన్ని వరదలు వస్తుంటే, ఇన్ని ప్రాంతాలు రోడ్లు కొట్టుకపోతుంటే, డ్రైనేజీలు కొట్టుకపోతుంటే, ఇంత చిన్న గుడిసెలు ఇండ్లు కొట్టుకపోతుంటే, గ్రామాల లోపల ఎక్కడనన్నా వీళ్ళు పోయి చూసినరా? ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే చేస్తే ఆయన చేసిండు, నాకు చెట్టపోరు వస్తుందని అప్పుడప్పుడు క్యాన్సిల్ చేసుకొని ఏరియల్ సర్వే చేసిండ్రు. కుక్కను చూసి నక్కావత పెట్టుకున్నట్టుంది. లేదు సార్, అట్లేం లేదు. మాకు తెలిసినంత వరకు ఏం లేదు. అట్లా ఆయన సంపాదించుకోనికే, ఆయన అన్నదమ్ములు సంపాదించుకోనికే, ఆయన మంత్రులు సంపాదించుకోనికే అన్ని డిస్మెంటల్ చేపిస్తున్నాడు. హైడ్రా విషయంలో నేను ఒక మాట చెప్తా సార్, ఒక సీనియర్ పాలిటీషియన్గా చెప్తా. నేను వెంకటస్వామి గారు, టి అంజయ్య గారు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు లోతట్టు కాలువలు ఉండే, అప్పుడు మామూలుగా ఉండే మోరీలు ఉండే, ఆ మోరీలలో గుడిసెలు వేసుకోమని పేదలకు ఇచ్చిన ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చిర్రు. ఈయన హైడ్రా పెట్టి ఇందిరమ్మ ఇండ్లే కూలగొడుతున్నాడు. ఇంకా ఎక్కడ న్యాయం సార్ ఇది? ఎంతోమంది పేదలు ఇదవుతున్నారు. ప్రభుత్వం ఫెయిలియర్ అయింది. ఇంకా భవిష్యత్తు కాంగ్రెస్కు లేదు. కేసీఆర్ నాయకత్వము, కేటీఆర్ నాయకత్వం తప్పకుండా వస్తుంది. సునీతమ్మ గారు గెలుస్తారు. మీ అందరు ఆశీస్సులు ఉండాలి. మీరు ప్రెస్ జూపిలీల్స్ తోటి ఓటర్లందరినీ ఏం చేస్తున్నామంటే, సునీతమ్మని గెలిపిస్తే కనువిప్పు వస్తుంది. మీరు సునీతమ్మ గెలిచినాక ఒక 15 రోజుల లోపల కాంగ్రెస్ లోపల కూడా ఏమేమి జరుగుతుందో మాయబజార్ అది కూడా తెలుస్తుంది. ఇక నేను ఓపెన్గా చెప్తున్నా, ఈయన సీఎం గారు రిజైన్ చేయాల్సిందే, కొత్త ముఖ్యమంత్రి రావాల్సిందే. జై కేసీఆర్, జై తెలంగాణ.